హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నేనైతే ఈరోజు తులసి పూజ అయితే చేసుకుంటున్నాను. సింపుల్గా ఎలా చేసుకోవాలో చూడండి. నేనైతే ఇలానే చేసుకుంటాను సింపుల్గా. ఒకసారి ఈ వీడియో మొత్తం చూడండి. పొద్దున్నైతే తులసి పూజ చేస్తే చాలా మంచిదండి. నాకు వీలున్నప్పుడు నేను ఇలానే చేసుకుంటూ ఉంటాను. అప్పుడప్పుడు సాయంత్రం కూడా చేస్తూ ఉంటానండి. ఏంటంటే తులసి పూజ చేస్తే మనకి ఆరోగ్యం బాగుంటుంది. ఇంట్లో సమస్యలు ఏమున్నా చాలా చక్కగా తీరిపోతాయి. మనం ఏదైనా కోరుకున్నా కానీ మంచి జరుగుతుందండి. తులసమ్మ పూజ చేయాలండి. మనకి చాదనైనా కాపైనా ఓపిక చేసుకొని చేస్తేనే చాలా మంచిదండి. పొద్దున్నే నేనైతే ఒక్కోసారి సాయంత్రం కూడా చేస్తానండి, పొద్దుపూట వీలు కానప్పుడు. నేనైతే ఈరోజు పొద్దున్నే చేస్తున్నాను. కొంచెం పెందలాడే పని అయిందండి, అందుకే నేనైతే ఈ వీడియో పెట్టాను మీకు. ఒకసారి చూడండి. తులసమ్మ పూజ చేయడం అంటే ఎంత బాగుంటుందో. ఆమె చేస్తే మనకు ఆరోగ్యమైన ఏదైనా ఇంట్లో డబ్బులైనా ఏదైనా బాగా కలగజూపుతుందండి. నేనైతే ఫస్ట్లో నమ్మేదాన్ని కాదు. ఇవన్నీ ఎవరు చేస్తారులే, మాకు లేదు, మేము ఫస్ట్ కానీ చెయ్యలేదు అని అనుకునేదాన్ని నేను. కానీ ఎందుకో నాకు అలా లేకుండా చేస్తే మంచిది అని అనిపించింది. నాకైతే తులసమ్మ పూజ చేసినాక చాలా మంచిగా అనిపించిందండి. మనసుకు ప్రశాంతంగా ఉండడం, ఎందుకో అదొక పాజిటివ్ ఎనర్జీ లాగా అనిపించేదండి. చేసినప్పుడల్లా మనిషిలో తెలియని ఆనందం అలా ఉంటుందండి. నాకైతే అలానే అనిపించింది. నేనైతే నాకు వీలున్నప్పుడల్లా చేసుకుంటూ ఉంటాను. ఇంట్లో చేస్తాను. ఫస్ట్ అయితే బయట చేసుకుంటాను, తర్వాత నిదానంగా అయితే ఇంట్లో చేస్తానండి. నాకు వీలు కుదిరినప్పుడల్లా డైలీ చేస్తానని అయితే నేను చెప్పడం లేదు. ఒక్కోసారి సాయంత్రం చేసుకుంటాను, పొద్దుపూట చేస్తాను. కానీ తులసమ్మ పూజ అంటే నాకు ఏంటో అనుకున్నా కానీ చాలా పవర్ఫుల్ అండి. నాకైతే అలా అనిపించింది. మరి మీరు ఎప్పుడైనా ఇలా మీరు కూడా ఇలానే చేస్తారా? నేనైతే ఇలా సింపుల్గానే చేస్తానండి. హడావుడి చేయటం, హంగామాలు చేయటం అయితే నా వల్ల కాదు. నేను చేయలేదు కూడా. ఎందుకంటే ఇలా సింపుల్గా చేయడమే నాకు వచ్చు. హంగు ఆర్భాటాలతో చేయడం అయితే రాదు. ఈ పూజలో ఏమన్నా తప్పులుంటే క్షమించండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. నా ఫుల్ వీడియోలు పెడుతున్నాను కానీ మీరు చూడడం లేదు. ఒకసారి ఫుల్ వీడియోలు కూడా చూడండి ఫ్రెండ్స్. ఏంటంటే షార్ట్ వీడియోలు చూస్తున్నారు, లైక్లు కొడుతున్నారు, బాగానే సపోర్ట్ చేస్తున్నారు. నా ఫాలోవర్స్ అందరూ ఫుల్ వీడియోలు కూడా చూడండి ఫ్రెండ్స్. నాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఏంటంటే మీరు నా వీడియో చూస్తున్నారు, నాకు సబ్స్క్రైబ్ చేసుకున్నారు. మీ వల్లే నాకైతే 1400 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు ఫ్రెండ్స్. 1450 అయితే వచ్చారు. కొంచెం ఫుల్ వీడియోలు కూడా చూడండి ఫ్రెండ్స్. నేను కొత్తగా అయితే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. నాకు సపోర్ట్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో మొత్తం ఫుల్గా అయితే చూడండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.